తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఎయ్యాలి అని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియో లోపల. ఫస్ట్‌లీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి ఉంటది. సో, మీరు లాగిన్ అవ్వాలి అంటే మాత్రం మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది అవసరం. సో, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌తోని మనమైతే మనకు ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకు కౌన్సెలింగ్ అయిపోవడంతోటే మనకి ఆర్ఓసి ఫార్మ్ అని చెప్పి ఒక ఫార్మ్ ఇస్తారు. సో, ఈ ఆర్ఓసి ఫార్మ్ లోపల మనకేందంటే మనకి ఒక నంబర్ అయితే ఉంటదన్నట్టు. సో, ఆర్ఓసి ఫార్మ్ లోపల ఒక నంబర్ ఉంటది. ఆ ఆర్ఓసి ఫార్మ్‌ని బేస్ చేసుకొని మనకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఫస్ట్ ఆర్ఓసి ఫార్మ్‌ని బేస్ చేసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సో, రిజిస్ట్రేషన్ లోపల ఏం లేదు మనం మన పాస్వర్డ్‌ని అయితే జనరేట్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఆర్ఓసి నంబర్‌ని బట్టి అండ్ దాంతో పాటుగా మనకు టీఎస్ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌ని బేస్ చేసుకొని మన ర్యాంక్‌ని ఇచ్చి మనమైతే పాస్వర్డ్‌ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో, ఈ పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ మనమైతే క్యాండిడేట్ లాగిన్‌కొచ్చి మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? క్యాండిడేట్ లాగిన్‌కొచ్చి మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటది. సో, క్యాండిడేట్ లాగిన్ లోపల మనం లాగిన్ అవ్వడానికి మన లాగిన్ ఐడీ అనేది ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి హాల్ టికెట్ నంబర్ అనేది ఉంటది. పాస్వర్డ్ అనేది ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, లాగిన్ అవుతుంటే లైక్ ఎట్లా అంటే సర్వర్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ ఇచ్చి మనం లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇయ్యాల్సి ఉంటది. సో, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చెప్పుకునే ముందు ఏందంటే సో, మనకి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో, ఇది లైక్ ఇట్లా లాగౌట్ అయితుంది. అండ్ దాంతో పాటుగా చాలా లేట్ అయితే అయితుంది ప్రాసెస్. సో, నేను డైరెక్ట్ వీడియో చేద్దాం అనుకున్నా గానీ, సో, ఈ ప్రాసెస్ అనేది చాలా లేట్ ఉంది కాబట్టి మీకు లైక్ ఎట్లా చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ అని చెప్పి నేనైతే మీతోటి మాట్లాడతా. ఓకేనా? సో, ఫస్ట్ ఏందంటే మీరు ఈ ఏదైతే ఈసెట్‌కి సంబంధించిన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్‌లోకొచ్చి మీరైతే లాగిన్ నంబరు, హాల్ టికెట్ నంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చి మీరైతే సైన్ ఇన్ మీద క్లిక్ చేయడంతోటే మీకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఈ పోర్టల్ లోపల మీరు ఇక్కడ చూసుకుంటే మనకి అలాట్‌మెంట్ అని చెప్పి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్, కాషన్ అని చెప్పి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. సో, మీకు ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అయితారో అప్పుడు మీకు వన్ టైమ్ పాస్వర్డ్ ఓటీపీ అనేది వస్తది. ఓకేనా? వన్ టైమ్ పాస్వర్డ్ ఓటీపీ అని వస్తది. సో, ఈ ఓటీపీ రావడంతోటే మనం ఏందంటే క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. సో, ఈ ఆప్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటది. సో, ఆఫ్టర్ ప్రెస్సింగ్ దిస్ మనకైతే లైక్ 2 చూపెడతది. 2 లిస్ట్‌లు చూపెడతది. ఒక లిస్ట్ లోపల ఏందంటే మనకు డిస్ట్రిక్ట్స్ చూపెడతది. ఓకేనా? ఒక లిస్ట్ లోపల మనకి డిస్ట్రిక్ట్స్ అనేది చూపెడతది. అండ్ దాని తర్వాత మనకి ఏవైతే అవైలబుల్ కోర్స్ ఉన్నాయో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది చూపెడతది. డిస్ట్రిక్ట్స్ చూపెడతది. అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది చూపెడతదన్నట్టు. సో, ఇట్లా మనకు 2 లిస్ట్‌లు చూపెడతది. ఫస్ట్ మనం ఏం చేయాలి కదా అంటే డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? డిస్ట్రిక్ట్‌ని టిక్ చేసుకుంటా ఉండాలి. మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలో ఆ డిస్ట్రిక్ట్‌ని మీరు టిక్ చేసి ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, మీరు ఎప్పుడైతే టిక్ చేస్తారో టిక్ చేయడంతోటే మనకు ఇక్కడ కింద డిస్‌ప్లే ఆప్షన్ అని చెప్పి ఒకటైతే ఉంటదన్నట్టు. డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ అని చెప్పి ఒకటైతే ఉంటది మనకి. సో, ఈ డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ అని చెప్పి కొట్టడంతోటే మనకి ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనం ఏం చేయాలి కదా అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో, మనం డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ మీద ప్రెస్ చేయడంతోటే మనకిక్కడ హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది ఫస్ట్. ఓకేనా? హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేసి మనం మన వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటది. సో, మీకిక్కడ లైక్ కోర్సెస్ అయితే చూపెడతన్నాడు షార్ట్ ఫార్మ్ లోపల. సో, ఆ కోర్సెస్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. నంబర్ 1 సో, మీకు కావాల్సిన కోర్స్‌ని బట్టి మనం నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని చెప్పి ప్రియారిటీ వైస్ ఓకేనా? సో, మనకు ఏదైతే టాప్ ప్రియారిటీ ఉందో టాప్ ప్రియారిటీని 1 ఇయ్యాల్సి ఉంటది. మనకు ఫస్ట్ ఏ కాలేజ్ రావాలనుకుంటామో దాన్ని మనకు 1 ఇయ్యాల్సి ఉంటది. ఆఫ్టర్ సెకండ్ ప్రియారిటీకి 2 ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, అట్లా 1, 2, 3 అనేది మనం ఇయ్యాల్సి ఉంటది. ఓకేనా? సో, ఇక్కడ మనకి కలర్ కోడింగ్ ఉంది. ఆ కలర్ కోడింగ్ చూస్తే మనకి బ్లూ కలర్ అనేది గౌట్ కాలేజ్. గౌట్ కాలేజ్‌లో జాయిన్ అయిదాం అనుకున్న వాళ్ళు బ్లూ కలర్ పెట్టుకోరి. బ్లూ కలర్ ఈస్ గౌట్. గ్రే అనేది సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ పింక్ ఫర్ గర్ల్స్ అండ్ గ్రీన్ అనేది మైనారిటీ, యెల్లో అనేది ప్రైవేట్. సో, ఇట్లా మనకు కలర్ కోడింగ్ గూడా ఉంది. సో, ఈజీగా మనకు ఏ కాలేజు లైక్ దేనికి సంబంధించి అనేది మనకి ఈజీగా అయితే అర్థమైపోతది. సో, ఇట్లా మనం లైక్ మనకు నచ్చిన కాలేజెస్ పెట్టుకోవాల్సి ఉంటది. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని చెప్పి మీరు వన్స్ మీరేదైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో ఎవ్రీ 2 మినిట్స్‌కొకసారి మీద నీకు సేవ్ ఆప్షన్స్ అని చెప్పి ఒకటుంటదన్నట్టు. సో, సేవ్ ఆప్షన్స్ మీద ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతది. ఓకేనా? సో, మనకు మీ దగ్గర సేవ్ ఆప్షన్స్ ఉంది కదా! సేవ్ ఆప్షన్స్ అని ప్రెస్ చేయడంతోటే నువ్వు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అయితాయి. సో, ఒకవేళ లాగౌట్ అయినా గూడా మనకి వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అయిపోయి ఉంటాయన్నట్టు. సో, సర్వర్ చాలా బిజీ ఉంది. సో, చాలా అంటే చాలా స్లో ఉంది వెబ్‌సైట్. అది ఒకసారి చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకిక్కడ సో, నువ్వెప్పుడైతే వెబ్ ఆప్షన్స్ సేవ్ అంటావో అప్పుడు సో, ప్రాసెస్ మే టేక్ సమ్ టైమ్ అండ్ క్లిక్ అండ్ కంటిన్యూ అని అంటది. ఓకేనా?
సో, క్లిక్ ఆన్ ఓకే టు కంటిన్యూ అంటది. సో, ఇక్కడ నువ్వు ఓకే మీద ప్రెస్ చేయడంతోటే మనకు కంటిన్యూ అయితది ఈ ప్రాసెస్. ఓకేనా? సో, మనం సేవ్ వెబ్ ఆప్షన్స్ అంటే కొంచెం టైం తీసుకొని మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అయిపోతాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి నువ్వు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినవో ఓకేనా? ఇచ్చిన వెబ్ ఆప్షన్స్‌ని 2 మినిట్స్‌కొకసారి సేవ్ జేసుకోవాలె. అండ్ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్‌ని నువ్వు ప్రింట్ తీసుకోవాలనుకుంటే వ్యూ అండ్ ప్రింట్ అని ఉంటది. సో, వ్యూ అండ్ ప్రింట్ లోపల మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ నువ్వు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే నువ్వు ఏదైనా ఒక 2 వెబ్ ఆప్షన్స్ మధ్య లోపల ఒక వెబ్ ఆప్షన్ పెడదామన్న సిట్యుయేషన్ లోపల నువ్వు ఎంటర్ బిట్వీన్ వెబ్ ఆప్షన్స్ అని జెప్పి ప్రెస్ చేయాలి. సో, ఎంటర్ బిట్వీన్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏమైతదంటే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితాయి. సో, వెబ్ ఆప్షన్స్ లోపల మనకేందంటే సో, ఎంటర్ బిట్వీన్ వెబ్ ఆప్షన్స్ అని జెప్పి ఎంటర్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఎప్పుడైతే నువ్వు ఎంటర్ బిట్వీన్ వెబ్ ఆప్షన్స్ అని జెప్పి ఒక నంబర్ ఇస్తావో అప్పుడు నీకేమని అంటదంటే ఇన్‌క్లూడ్ అండ్ డిస్‌ప్లే అని అంటది. ఓకేనా? సో, మనం ఇక్కడ ఇన్‌క్లూడ్ అని ప్రెస్ చేస్తే నువ్వు ఏవైతే ఆల్రెడీ సెకండ్ నంబర్ వెబ్ ఆప్షన్స్ పెట్టినావో ఆ సెకండ్ నంబర్ వెబ్ ఆప్షన్ అనేది థర్డ్‌కెళ్ళిపోతది. అండ్ నువ్వు ఇప్పుడు పెట్టిన వెబ్ ఆప్షన్ అనేది సెకండ్‌కొస్తదన్నట్టు. సో, ఇట్లా మనమైతే మన వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఒకసారి నువ్వు ఇన్‌క్లూడ్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకైతే సో, వెబ్ ఆప్షన్స్ సక్సెస్‌ఫుల్లీ రీఅరేంజ్డ్ అని జెప్పి ఒస్తది. సో, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనమైతే వ్యూ అండ్ ప్రింట్ అని జెప్పి అంటే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అయినయి ఒస్తాయి. అండ్ నువ్వు ఒకవేళ డిస్ట్రిక్ట్స్‌ని చేంజ్ చేద్దాం అన్న సిట్యుయేషన్ లోపల లాస్ట్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అని జెప్పి ప్రెస్ చేసి మనమైతే డిస్ట్రిక్ట్‌ని గూడా చేంజ్ జేసుకోవచ్చు. సో, మనకు కనబడే లిస్ట్‌ని అనే దాన్ని గూడా మనం డిస్ట్రిక్ట్‌ని చేంజ్ చేస్తే మనకు కనబడే లిస్ట్ గూడా చేంజ్ అయితది. లాస్ట్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ ప్రెస్ చేసి. ఓకేనా? సో, మనం వెబ్ ఆప్షన్స్‌ని లైక్ డిస్ట్రిక్ట్ వైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత లైక్ 1, 2, 3 ఆల్రెడీ పెడతాం గదా! సో, ఒక నంబర్‌ని 2 సార్లు ఇయ్యడానికి ఛాన్స్ ఉండదు గాబట్టి ఎంటర్ బిట్వీన్ వెబ్ ఆప్షన్స్ పెట్టి మనం రీఅరేంజ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్, వ్యూ అండ్ ప్రింట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్‌ని చేంజ్ చేసుకోవచ్చు అండ్ లాగౌట్ చేయాల్సుంటది ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ప్రాసెస్. సో, ఎప్పుడైతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారో కొంచెం లైక్ సర్వర్ అనేది డౌన్ ఉంటది. బీ పేషెంట్ అండ్ సో, ప్రాపర్‌గా అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయాలి. And that's it for today. And follow for more content. Thank you so much. Signing off.